హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మంగళగిరి శ్రీ పానకాల స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. మరి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి మంగళగిరి వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ స్వామివారిని దర్శించుకోవడానికి. ఇది ఆర్చ్ అండి, లోపలికి ఇలా ఎంట్రన్స్ అవ్వాలి. మేమైతే కారులో వెళ్ళాము. సో వెహికల్స్ అన్నీ కూడా పైకి అలో చేస్తారట. కొండ అయితే నాకు ఎక్కేటప్పుడు సింహాచలం గుర్తొచ్చింది. ఎందుకంటే మాది వైజాగ్ కాబట్టి బహుశా సింహాచలం కొండలాగే అనిపించిందనమాట. అంతే ఉంది, అంత డిస్టెన్సే ఉంటుంది. సో ఊరైతే చాలా పెద్దది. మరి కొండ మీదకైతే వచ్చేసామండి. భక్తులు రద్దీ అయితే పెద్దగా లేదు, కొంచెమే ఉన్నారు. పర్వాలేదు అనిపించింది. క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ అయితే మనకి ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇదంతా కూడా కొండేనండి. స్వామివారు ఇప్పుడు కూడా ఇక్కడ కొండ మీదే ఉన్నట్టే, మనకి పైన కూడా అంతా కొండే కనిపిస్తుంది. మరి ఇదే ఎంట్రన్స్ అంట. ఇలా మనం లోపలికి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాం. ధ్వజస్తంభాన్ని దర్శించుకొని పక్కన మీకు కనిపిస్తున్న మెట్లు నా వెనకాల రాజలక్ష్మి అమ్మవారు అన్నమాట. అలాగే మనం స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్ళిపోయాం కదా. స్వామివారిని దర్శించుకునేటప్పుడు మనం ఇక్కడ పానకం తీసుకున్నామండి. ఒక బిందె పానకం 40 రూపీస్ ఇచ్చాము. వాళ్ళు స్వామివారికి సగం వేసి మిగతాది మనకిస్తారట ప్రసాదం కింద. ఇక్కడ చాలామంది నైవేద్యం కింద స్వామివారికి పానకమే తీసుకెళ్తూ ఉన్నారు. మరి మేమైతే స్వామివారిని దర్శించుకున్నాం. చాలా అంటే చాలా బాగా దర్శించుకున్నానండి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారు కదా, మరి చాలా పవర్ఫుల్ ఆయన ఎక్కడున్నా. ఇక్కడ ఎంత పానకం పోసినా సరే ఒక చీమ కానీ ఈగ కానీ లేదండి. అదే ఇక్కడ మహిమ అని చెప్పాలి నన్ను అడిగితే. మా అత్తగారు సింబాలిక్గా పానకం తీసుకున్నామని 2 బాటిల్స్ తీసుకున్నారు. అది కూడా ఒకటి నాది, ఒకటి ఆమెది. మరి ఇక్కడ శ్రీ గండాల స్వామివారి ఆలయం అంటండి. ఈ టెంపుల్కి ఇలా మెట్ల దారి ఉందన్నమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.